పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగింది. ఆదివారం సాయంత్రం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ క్షిపణుల్ని గాల్లోనే అడ్డగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని ప్రాథమికంగా తెలిసింది. గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ప్రతి దాడులకు దిగడంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాలకు కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్ శివారు ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 2 మరణించగా సుమారు 20 మంది గాయపడ్డట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. బీరూట్పై దాడి జరిగితే ప్రతీకారం తప్పదని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే ఇరాన్ ఈ క్షిపణి దాడులకు పాల్పడింది. సుమారు 10 బాలిస్టిక్ క్షిపణులతో 3 నుండి 4 దశల్లో ఈ దాడి జరిగినట్లు సమాచారం.